హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు త్రిబుల్ ఎయిట్ లైఫ్ స్టోరీస్ అండి. ఇవాళ కూడా స్టోరీ చెప్పను. ఇది మష్రూమ్ కర్రీ. ఒక సంవత్సరానికి ఒకేసారి దొరుకుతాయి మనకి అడవిలో. ఇప్పుడు మనము మాల్లో తెచ్చుకునేదంతా అవి పండించే మష్రూమ్స్. ఇవే ఒరిజినల్ మష్రూమ్స్. టేస్ట్ బాగుంటాయి. ఇవి మటన్ కంటే చికెన్ కంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైగా సంవత్సరానికి ఒకేసారి దొరుకుతాయి మనకి. మళ్ళీ మళ్ళీ దొరకవు. మాల్లో కావాలంటే తెచ్చుకోవచ్చు కానీ ఈ టేస్ట్ రాదు. ఫస్ట్ బేసిక్స్ ఇవే. ఇప్పుడు మష్రూమ్స్ అంటారు మాల్లో తెచ్చేవాటిని, కానీ వాటి రియల్ పేరు మా సైడ్ అయితే పుట్టగొడుగులు అంటాము. ఇవి చిన్నప్పుడు ఎక్కువగా దొరికేవి. ఇప్పుడు ఇవి కూడా రేడియేషన్ వల్ల దేనివల్ల కానీ అసలు ఎతికితే కూడా దొరకవు. చిన్నప్పుడైతే అనుకోకుండానే ఊరు చుట్టు తిరగానే దొరుకుతూ ఉన్నాయి మార్నింగ్ లేసి చేనుల దగ్గరికి వెళ్ళేసరికి. కానీ ఇప్పుడు అలా కాదు, అదే పనిగా ఎతుకుతా ఉంటే కూడా దొరకడం లేదు. అందుకే ఇవి కూడా చాలా కాస్ట్లీ. ముందైతే దొరికితే ఒకరికొకరు ఇచ్చుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు వీటిని అడవిలో ఉండే వాళ్ళ దగ్గర మా ఆయన కొనుక్కొని వచ్చినారు నిన్న. ఇవి మటన్ కంటే ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కొని వచ్చినారు నిజంగానే. ఇవి మన్ను బాగుంటుందండి. భూమిలో నుంచి పుట్టుతాయి కదా, మన్ను ఎక్కువగా ఉంటుంది. ఓపిక్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలా. పీస్ టు పీస్ నీట్గా కడుక్కోవాలా. ఆ ఓపిక ఉండాలి చాలా. అంటే కడగడము ఈ కట్ చేయడమే కొంచెం ప్రాసెస్. లేకపోతే తొందరగా అయిపోతుంది. ఇది వంట చేయడం తొందరగా అయిపోతుంది. ఇది దొరికినప్పుడు గుడాలుగా బాగుంటాయి, గుండ్లుగా. మధ్యాహ్నం అవ్వంగా టైం అవ్వంగా విడిగిపోతాయి. విడిగిపోయిన తర్వాత మనం తొందరగా వండుకోకపోతే పులుగులు పడిపోతాయి లోపల. ఫ్రిడ్జ్లో పెడితే కూడా ఉంటాయా ఉండవా అని తెలియదు. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఉదయాన్నే చేన్లు కల్లా వెళ్తారు కదా పెద్దోళ్ళు, అప్పుడు కనబడితే పీక్కొని వస్తా అన్నారు మా నాన్న వాళ్ళు. అప్పుడు వెంటనే చేస్తా అన్నారు మా అమ్మ వాళ్ళు. అదే తెలుసు నాకు. ఫ్రిడ్జ్లో పెడతారా లేదా అని నాకు కూడా తెలీదు. ఇది చాలా బాగుంటాయి. ఇప్పుడు దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. అందుకనే మా ఆయన పక్కలో పల్లెటూరు ఆయనకి ఇప్పుడు వానాకాలం కదా, ఇప్పుడు వస్తాయి కావాలని చాలా రోజులుగా చెప్పి పెట్టున్నాడు. నిన్న వంటంతా అయిపోయిన తర్వాత 11కి అట్లా ఆయన ఫోన్ చేసినారు, దొరికినాయి వచ్చి తీసుకొని పోండి అనేసి. అప్పుడు మా ఆయన పోయి తీసుకొని వచ్చినారు. బాగుంటాయి టేస్టు. ఇది నేను బాగా ఒక 3-4 సార్లు కడిగేసిన తర్వాత మసాలాకి రెడీ చేసుకుంటున్నాను. మసాలాకి నేను తెల్లగడ్డ, అల్లము, ఎర్రగడ్డలు, కొత్తిమీర, మిరియాలు, ఒక టమాటా ఇవి మాత్రమే వేసుకుంటున్నాను. కొబ్బరి అలాంటిది ఏం వేయలేదు. పట్టా లవంగం 2 మాత్రం వేసిన. నీట్గా ఒక 3-4 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మష్రూమ్స్ ఇలా కట్ చేసుకున్నాను. మసాలా వేసేసుకున్నాను. ఇందాక చెప్పినాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక 3 తెల్లగడ్డలు, ఒక అల్లం ముక్క, 2 ఎర్రగడ్డలు, ఒక్క టమాటా, కొద్దిగా మిరియాలు, కొద్దిగా పట్టా లవంగం మాత్రం వేసినాను. కొంచెం కొత్తిమీర. నేను క్యాప్సికమ్ కూడా వేస్తాను దీంట్లోకి. మాల్లో తెచ్చిన మష్రూమ్స్లోకి కూడా క్యాప్సికమ్ వేసి చేస్తాను నేను, బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండింది కాబట్టి వేసిన. లేకపోయినా పర్వాలేదు, 2 పచ్చిమిర్చి అట్లా వేసుకోవచ్చు. నేను మసాలా లాగా చేసుకుంటున్నాను గట్టిగా. అంటే పులుసులాగా కూడా చేయొచ్చు. దానికి కొబ్బరి అవంతా వేసి పులుసులాగా చేస్తారు, బాగుంటుంది. మాకు పులుసు వద్దు, ఎందుకంటే ఇంతకుముందు వంట అయిపోయింది మా ఇంట్లో. దానివల్ల ఇంక పులుసులాగా వద్దు, ఫ్రైలాగా చేస్తే బాగుంటుంది అనేసి చేస్తా అన్నాను. నూనె వేసి ఆవాలు వేసి మసాలా వేసి వేయించుకుంటున్నాను. మసాలా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. మీకు తెలియాలంటే మసాలా పైన నూనె తేలుతుంది, అంతవరకు వేయించుకుంటే బాగుంటుంది. లేకపోతే అల్లము తెల్లగడ్డ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ క్యాప్సికమ్ వేస్తున్నానని చెప్తున్నాను మీకు. ఇక్కడ క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను నేను. క్యాప్సికమ్ వేసి బాగా వేయించుకుంటున్నాను. కొంతసేపు ఒక 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలా. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేకుండా ఉన్నింది, నేను వేయలేదు. వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు కూడా. ఇది మనము బెండకాయలు కోసి వేస్తాము.
అప్పుడు నీళ్ళు పీల్చుకునేస్తుంది. మనం కడిగేటప్పుడు కొద్దిసేపు నానేసి కడుగుతాం కదా, మన్నంతా పోయేట్లా. అప్పుడు నీళ్ళు పీల్చుకునేస్తుంది. మనం గ్రేవీ కావాలనుకుంటే పిండాల్సిన పని లేదు. నేను గ్రేవీ వద్దు, ఫ్రైలాగా చేస్తాము అనేసి బాగా పిండి వేసుకుంటున్నాను. ఇది మనం నీళ్ళే వేయాల్సిన పని లేదు, ఎందుకంటే మెత్తగా ఉంటాయి. అవే నీళ్ళు ఊరిపోతాయి. మీకు చూపిస్తాను చూడండి వేయించేటప్పుడు. కాబట్టి పిండేసేసుకుంటే బాగుంటుంది. నీళ్ళు పిండుకుంటూ వేస్తున్నాను కదా నేను. ఇన్ని నీళ్ళు వచ్చినాయి. మష్రూమ్స్ వేసేసి మెల్లగా కలబెట్టుకుంటూ వేయించాలి. ఎందుకంటే విడిగిండే పుట్టగొడుగులు ఉంటాయి కదా, అవి పీసులు పీసులుగా కట్ అయిపోతాయి. అందుకు మెల్లగా కలపాలి, గట్టిగా కలపకూడదు. ఇలాగే కొంతసేపు వేసినాక చూడండి నీళ్ళు ఊరడం స్టార్ట్ అయింది. గ్రేవీ కావాలనుకుంటే మనం పిండాల్సిన పని లేదు. నేను గ్రేవీ వద్దు, ఫ్రై చేసినాను. ఇలాగే నీళ్ళు కొంతసేపు తర్వాత వదులుతుంది. 5 మినిట్స్ ఇలాగే వేగనిచ్చిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి వేసుకొని కలబెట్టుకోవాలి. ఇది నాది ఫోన్లో క్లిప్ మిస్ అయింది, దానికే నేను చూపించలేకపోయినాను. తర్వాత ఎక్కువసేపు ఏం మనకు ఉడకాల్సిన పని ఉండదు. మిరప్పొడి ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా ఉడికితే చాలు. ఎందుకంటే పుట్టగొడుగులు ఆల్రెడీ సాఫ్ట్గానే ఉంటాయి, అవి గట్టిగా ఉండవు. కొంతసేపు ఉడికితే చాలు, బాగుంటుంది. అలాగే 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, అయిపోయింది. నేను ఉదయాన్నే వంట అయిపోయిందని చెప్పినాను కదా, వెజిటేబుల్ రైస్ చేసినాను. వెజిటేబుల్ రైస్ కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.